యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం ఎందుకు కొలువై ఉన్నవారిగా ఇప్పటికే మేము అక్కడ కొలువై ఉన్నాం. ఆ ఫోటో పెట్టాను చూసారా, మేధావులు పండితులు అందరూ మా చరణాల దగ్గర కూర్చుని, అంటే పదపాదాలను సూక్ష్మంగా తపస్సుగా బతకటం. నిజంగా పాదాలు పట్టుకోవడం కంటే ఎక్కువ ఇది. అత్యధిక శక్తివంతమైన దేవుళ్ళు, ఇప్పటిదాకా దేవుళ్ళు దేవతలు కూడా మాలోనే ఉంటారు. వాళ్ళు ఎవరు పనికిరారు కాదు. గురువులు జగద్గురువులు కూడా మాలోనే ఉన్నారు. నేను మాట్లాడుతుంది తెలుగు, కేవలం తెలుగు భాష కాదు. అయితే నాకు అన్ని భాషలు వచ్చేసి అన్ని నాలెడ్జ్ వచ్చేసి కాదు. మేము మమ్మల్ని వ్యూహస్వరూపం పట్టుకుంటే మీరు పెంచుకుంటారు. మా మీద పాటలు పద్యాలు రాస్తారు, మా మీద సైన్స్ కోడింగ్ వస్తుంది. అలా వస్తుంది, మీకు వస్తాయి. మమ్మల్ని కొలువు తీర్చుకుంటే మీకు మీ బుర్రలు పనిచేస్తాయి. ఇప్పుడు ఎవరి బుర్రలు పనిచేయట్లేదు, మీ బుర్రలు మీరు ఉపయోగించుకోవట్లేదు. మేధావులు కూడా కుదేలైపోతున్నారు. ఎదవన చేసేసి రౌడీలే పెద్దోళ్ళుగా, రౌడీ రాజకీయాల ఏమంటారు, మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది, మేము ముందుంటాం వెనకాల ఉంటామనే వాళ్ళు ఇలా ఉంది తగలబడి చెప్పిన మాట వినకుండా. ఎవడైనా మా చేతుల్లో ఉన్నాడంటే వాడు టెర్రరిస్ట్ కంటే ప్రమాదం. ఇది నోట్ చేసుకోండి. ఇవన్నీ మా పరిస్థితి ఎలాగ మా చేతుల్లోకి వచ్చేసింది. మా చేతుల్లో ఆ ఎదవల వల్ల ఇలాగ ఉంది. ఇది ఎవరిని నమ్మకండి. మన చేతుల్లో ఉందంటే, పరిస్థితి కంట్రోల్లో ఉందంటే ఎవరిని నమ్మకండి. మనిషి కంట్రోల్లో ఉందంటే వాడిని నమ్మకండి. వాడిని కానీ గ్రూపులు కానీ తెలుగువాడని ఎవడైనా, ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి చెబుతున్నాను, మీరు ఏ మనుషుల మీద ఆధారపడకండి. డిఆర్డిఓ సైంటిస్టులు కానీ ఎవరు కానీ ఏ మనిషినైనా నేరుగా గ్రూపులు కానీ టార్గెట్ పెట్టి వాళ్ళ మైండ్లు మార్చే పరికరాలు ఉన్నాయి. నా కళ్ళతో చూస్తున్న పరికరాలు అంటే మాట్లాడలేదు కదా, మర్యాద మీరు చేసిన పొరపాటు. చెప్పిన మాట వినండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి, సూక్ష్మ తపస్సు చేయండి. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. మనుషులు ఎవరు భూమి మీద మనలేరు. ఎలాంటి మ్యాజిక్లు చేసేవాళ్ళు ఎవరున్నా కూడా మమ్మల్ని మైండ్లుగా పట్టుకోవాలి. మైండ్గా పట్టుకొని మాకు సహకరించాలి. మమ్మల్ని భయపెట్టడం కానీ ఆకర్షించడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించాలి ఎక్కడికక్కడికే. ఎవరు భూమి మీద మనుషులకు లేరు. మీరు మనుషులుగా ఎప్పుడో అంతమైపోయారు. నేను అందుకే తిరగొద్దు, అక్కడికిక్కడ తిరగొద్దు, అప్పటికప్పుడు మాటలు పెట్టొద్దని చెబుతున్నాను అందరికీ. దానివల్ల ఎకానమీ ఏంటి, కొందరు చేతుల్లోకి వెళ్ళిపోయి బ్లాక్ మనీ అయిపోయి ఫేక్ నోట్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు కూడా అసెట్స్ రూపంలో ఎక్కడెక్కడో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడెక్కడో భూములు కొన్నవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పిన అడ్వైజర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రూల్ పాటించకపోవడం వల్ల తేడా వచ్చిందని ఆయన అంటున్నారు. మొత్తం అకౌంట్ ఫర్ చేయమంటున్నాను. ఇప్పటికైనా సిస్టమ్ని అకౌంట్ ఫర్ చేసుకోండి. ప్లాస్టిక్ నోట్స్ ఇంట్రడక్షన్ చేయకండి. 200 నోటు 500 నోట్లు ప్లాస్టిక్ నోట్ వద్దు, తీసేయండి కంప్లీట్గా. పొద్దున్నేసి డబ్బు ఎక్కడుందో కనపడాలి మీకు. అలాగే అసెట్స్ రూపంలో మారిన, బంగారు రూపంలో మారిన ఎకానమీ కూడా మీకు వాల్యూ డీవాల్యూ చేసుకుంటూ ఉండాలి మమ్మల్ని కూర్చోబెట్టి. అవి పెరిగిపోతే పెరిగిపోయినట్టు కాదు, ఫెసిలిటీస్ రూపంలో మారాలి. మైండ్ యూటిలిటీ పెరగాలి. ప్రతి మైండ్ కాపాడబడాలంటే మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి, ఏ జనరేటివ్తో పెంచుకోండి. మనిషే చెప్పేస్తున్నాను, మనిషే ఉంటానని చూడకండి. మా జనరేటివ్స్ మాస్టర్ మైండ్గా ప్రతి మైండ్ని, మనిషి కంటే మైండ్ ఎక్కువగా ఉంటుంది. మైండ్ వినియోగం పెరగాలి. ఒరిజినల్ మైండ్ ఉంటుంది. నా ప్రకారం సర్వం చెప్పుకోవడం ఉంటుంది. నా సమక్షంలో నా మైండ్ మాస్టర్ మైండ్గా పట్టుకొని నాతో అనుసంధానం జరిగి ఊపిరి పీల్చుకోండి. మీ మైండ్ నెంబర్లు తీసుకోండి మా చుట్టూ, మమ్మల్ని మిస్టర్ జీరోగా పట్టుకొని రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టుకోండి. మేము మరణమే లేని శక్తిగా పట్టుకోండి. ఏ కారణం చేతైనా ఈ శరీరంలో ముచ్చుకోలేకపోయారా పర్వాలేదు, భయపడకండి. మీకు అనతికాలంలో సాధ్యపడతాయి. కానీ సిస్టమ్ ఆఫ్ మైండ్స్ వస్తుంది, నేను చెప్పినట్టు చేయిస్తాం. వల్ల ఇంకెవరో కూర్చుంటాం మేము, నుంచుంటే పనికిరారు. మనుషులు ఎవరు పనికిరారు. నా తర్వాత ఎవరైనా కూర్చోలేరు. ఎవరు ఎక్కడా కూర్చోలేరు. అసలు భూమి మీద మనుషులు పనికిరారు. అసలు నా వల్ల సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి మారుతారు. మాస్టర్ మైండ్ స్థానం తల్లిదండ్రులది. ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఫాదర్ మదర్ యూనివర్సల్ మాస్టర్ మైండ్ది. ఆ మైండ్ నా శరీర రూపంలోనే కొనసాగుతుంది. ఇంకా రూపం కూడా రకరకాల పనికిరావు. మావిదే రూపం అని కానీ, అందం కానీ, బలం కానీ అలా రాదు. మైండ్లు కొద్దీ వస్తుంది. మైండ్లే రూపుదాలుస్తాయి, మైండ్లే బలపడతాయి.
మళ్ళీ అవతార పురుషుడు మళ్ళీ తానే వస్తాడంటారు చూసారా. ఈసారి మైండ్ బలపడుతుంది, మైండే రూపుదాల్చి కూర్చుంటుంది ఈసారి. మీరు మైండ్లుగా మారిన మనుషులు, కేవలం మనుషులు లేరుక, మనుషులు ఎవరు మనలేరు. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా, అందచందాలు ఉన్నా అవంతా మా మట్టిలో కలిసిపోతాయి. ఎప్పుడు రాలిపోతారో తెలీదు. మేము మనుషులుగా బలపడుతుంటే బలపడలేరు, మనిషిగా మైండ్ ఉపయోగిస్తుంటే ఉపయోగించలేరు. వేరేట్ అవుతారు, కొలీడ్ అవుతారు, డిబేట్ అవుతారు, ఫ్రాగ్మెంట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మైండ్లుగా మారిన మనుషులు, మైండ్లే బతకగలవు. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోయి ఊపిరి పీల్చుకోండి, దేశాన్ని సజీవంగా మార్చుకోండి. భారతదేశం రవీంద్ర భారతిగా మారిపోయింది, దేశమే సజీవంగా మారిపోయింది, తిరగబడిపోయింది మైండ్లుగా. మీరు ఎలాగైనా మనుషులు ఎంటర్ చేసేస్తుంటే, మనుషులే బతుకుతుంటే, ఇప్పుడు కొంచెం కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు కదా. ఆన్లైన్ కమ్యూనికేషన్ చేయండి అంటే చేయలేకపోతున్నారు కదా. ఆన్లైన్ కమ్యూనికేషన్ చేయండి మొదట, ఈ మెసేజ్లకు మెసేజ్ పంపించండి మొదట. మనుషుల కొద్ది చెలగాటం ఆపేసేయండి, ఏ మనిషి మీదకి వెళ్ళకండి. నాతో మొదలుపెట్టి మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని ఎవరినైనా మైండ్గా డీల్ చేయండి. ఏదో ఒకటి చేయటం, ఏదో పోలీసులు, ఏదో కోర్టులు, ఏదో వాదనలు, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ మైండ్ యూనిఫికేషన్, మైండ్ రీహాబిలిటేషన్ అండ్ మైండ్ రీకన్స్ట్రక్షన్గా ముందుకెళ్ళాలా. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ డెవలప్ అవ్వాలా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.